ఈ చలేంట్రా దేవుడా ఇంతలాగా వణికిచ్చేస్తుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఏరియాలో ఇంత చలిగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. అంటే మా రాయచూరులో ఎక్కువ ఎండలే ఉంటాయి కానీ చలి ఇదే ఫస్ట్ టైం ఇంతలా ఉండడం. ఈ చలికైతే నాకు వేడివేడిగా కారంగా ఏమన్నా తినాలనిపించింది. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే గోబీతో ఇలాగా పకోడీ టైప్ చేశారనమాట. ఇంకా ట్రై చేసేద్దాం, సీజన్ ఎలాగో గోబీదే కదా అనేసి ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా యావరేజ్గా వచ్చింది, నాకు అస్సలు నచ్చలేదు. మిస్టేక్ అయితే నాదే, ఇక్కడ ఎక్కువ ఉప్పు వేసేసాను, అలానే గోబీని కూడా ఎక్కువ కుక్ చేసేసాను అనమాట. దానివల్ల టెక్స్చర్ టేస్ట్ రెండు పోయినాయి. ఫస్ట్ అయితే గోబీని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి, ఎక్కువ కుక్ చేయకూడదు. తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కార్న్ ఫ్లోర్ అలానే కొద్దిగా శనగపిండి వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా నీట్గా కలిపేసి 10 minutes మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రై ఆర్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 200 degrees దగ్గర 15 minutes కుక్ చేసుకున్నా. పర్లేదు బాగానే ఉన్నాయి. నేను చేసిన మిస్టేక్ చేయకుండా మీరు ట్రై చేయండి.